కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వాహనాల రద్దీ కారణంగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం ఆలయ పరిసరాల నుంచి సాక్షి గణపతి హటకేశ్వర ముఖద్వారం వరకు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ట్రాఫిక్ ని నియంత్రించే పనిలో ఉన్నారు. ఇగో స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు, కార్తీక మాసంలా పండుగలప్పుడు గిసొంటి వార్తలు చూస్తుంటాం. ఇక గా తిప్పలు తప్పే రోజులు రాబోతున్నాయి. శ్రీశైలం మల్లన్న భక్తుల బాధలు తప్పిస్తానికి 2 తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జి కట్టబోతురు సెంటరోళ్లు. తెలంగాణ మన్ననూరు నుంచి ఆంధ్ర శ్రీశైలం దాకా 62 కిలోమీటర్లు రోడ్ ఎడల్పు చేసే కార్యం సురువు చేయబోతున్నది. అందులో 56 కిలోమీటర్లు అడవిల నుంచి పోతే ఇంకో 6 కిలోమీటర్లు మామూలు రోడ్డు. మొత్తానికి 47 కిలోమీటర్ల దాకా 4 లైన్ల ఎలివేటెడ్ కారిడారు. అంటే ఇప్పుడు ఉన్న సడక్ కాకుండా కొత్తగా ఫ్లైఓవర్ కట్టే ఇకమత్ అన్నట్టు. కట్టాల్సిందే. దినం వేల బండ్లు పోతుంటాయి శ్రీశైలానికి. బుత్తంతా ఘాట్ రోడ్ల మూల మలుపులు తిరుక్కుంటా పోతుండే వరకు టక్కర్లు బగ్గైతున్నాయి. హీగేముంది, ఆ బండ్లు తీసేదాకా అటు బండ్లు అటే ఇటు బండ్లు ఇటే. గా తిప్పలు తప్పియురని సుప్రీంకోర్టు పాత పెద్ద జడ్జి ఎన్వి రమణ సార్ సెంట్రల్లోకి ఉత్తరం వేస్తే గీ కార్యం ముంగడబడ్డదన్నట్టు. మొత్తం 7,600 కోట్లు ఖర్చు అవుతుందట. గీ బ్రిడ్జి కడితే అటు టక్కర్లు తగ్గుతాయి, మళ్ళా 9 కిలోమీటర్ల దూరం తిరిగే బాధలు తప్పుతాయట. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చుడే ఆల్సం రువ్వడి గురికిస్తూనే ఉంటారట పనులు. చెప్పున జయవీరి సార్లు మల్లన్న భక్తులు మాగదలుచుకుంటారు మిమ్మలా.